ఇదే మన కత్తెర. ఈ కత్తెరతోనే ఇలా తోకలన్నీ కట్టుగా అయ్యేటువంటి కత్తెర ఇదే. అమ్మా రేపు పొద్దుగాల మీరు ఓటేసే టైంకి వాళ్ళు పైసలు ఇస్తారు, కోటర్ సీసాలు ఇస్తారు, మరి ఎట్లా వాళ్ళన్నా తీసుకోవాలి కదా అంటే మీరు పని చేయండి, తీసుకోండి. తీసుకున్న తర్వాత మరి ఒట్టేయమంటారుగా మళ్ళన్నా ఏం చేయాలని అంటారు. మీరు పని చేయండి, ఆ పైసలు తీసుకొని ఒట్టేయమంటే మా మల్లన్న మీద ఒట్టని చెప్పండి. మా మల్లన్న మీద ఒట్టని చెప్పిన ఎందుకంటే గోదావరి పుష్కరాలు వస్తున్నాయి. మీ ఒట్లన్నీ తీసుకుపోయాడ ముంచొస్తా, కానీ వాళ్ళు ఇచ్చే పైసలు ఒక్క ఆటాన కూడా తక్కువ తీసుకోకూరి. మీకు 1000 రూపాయలు ఇస్తే ఒక 100 రూపాయలు మన అభ్యర్థుల ప్రచారం కోసం ఖర్చు పెట్టి మన వర్గాల బిడ్డల్ని గెలిపించండి, మీకోసం నిలబడేటువంటి బిడ్డల్ని గెలిపించండి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఒక్క మాట చెప్తా, మీరందరు చెప్పాలి, అబ్ కీ బార్ బీసీ సర్కార్ అనాలి. అబ్ కీ బార్ 2028 బీసీ ముఖ్యమంత్రి కాబోతుండో మీరు రాసి పెట్టుకోండి. ఈ రాజ్యం మాది, ఈ రాష్ట్రం మాది, ఈ అధికారం మాది, ఈ హక్కులు మాది అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చి ఇక్కడ ఇంతసేపు వెయిట్ చేసినటువంటి వేలాది మంది సూర్యాపేట గడ్డకు శిరస్సు వంచి నమస్కరిస్తూ తెలియజేస్తా ఉన్నా. జై తెలంగాణ. కత్తెర గుర్తుకే. ధన్యవాదాలు.